హైదరాబాద్ నగరం చుట్టూ స్కూళ్ళు లేవు, అందరు ప్రైవేట్ స్కూల్లో పోతున్నారు. నేను ఇప్పుడు ఒక ఏరియాలో పెద్దంబరపేట మున్సిపల్ పరిధిలో ఉన్నా, అది ఇప్పుడు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లో భాగమైంది. నేనున్న ఏరియాలో ఇప్పుడు 4 ప్రైవేట్ స్కూళ్ళు వచ్చినాయి 10 ఏళ్లలో. ఒక ప్రభుత్వ స్కూల్ పెట్టలేదే, పెట్టాలి కదా. కాబట్టి ఈ పద్ధతిలో రీఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉంది. దీని కొరకు ఉపాధ్యాయులు, ప్రజలు మనమందరం కొట్లాడితే ఆ బళ్ళు వస్తేనేమో ప్రజలకు మేలు జరుగుద్ది. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది పిల్లలలో 35 లక్షల మంది ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు. 36 లక్షలు 36 లక్షల మంది పిల్లల తల్లిదండ్రులకు అందరికీ ఆదాయాలు ఉన్నాయానండి? అదే కిలో రూపాయి బియ్యం చూస్తే మనము 180 మందికి ఇస్తున్నారు. అంటే కిలో రూపాయి బియ్యం ఇస్తున్నామంటే బీదోళ్ళనే కదా. మరి ఇక్కడ దాదాపు 66% మంది పిల్లలు లేదా 65% మంది పిల్లలు ప్రైవేట్లు చదువుతున్నారంటే ఎలా సాధ్యమైంది? అంటే కనీసం 30% కుటుంబాలు ఈనాడు పిల్లల చదువుల కొరకు అప్పులు చేస్తున్న దుస్థితి ఉంది. దీన్ని కూడా ప్రస్తావించరు రిపోర్ట్లో. అప్పులు అవుతున్నాయి. ఎందుకు అప్పు చేస్తున్నారు? 2 టీచర్లో ఒక టీచర్ ఉంటే అక్కడ చదువు సరిగా సాగుతలేదు. ప్రభుత్వం కూడా అవసరమైన ఏర్పాటు చేస్తలేదు. తరగతికో గది ఉంటలేదు, తరగతికో టీచర్ ఉంటలేదు. మరి 17,000 18,000 స్కూళ్లకు లేదా 19,727 స్కూళ్లకు మేము 5 గదులు కట్టేమని అడగలేము. ఎందుకంటే 10 మంది పిల్లలకు కూడా. అందుకొరకే గ్రామీణ ప్రాంతంలో తప్పనిసరిగా స్కూళ్ళ సంఖ్య తగ్గించవలసిన అవసరం ఉంది. పట్టణ ప్రాంతంలో కొత్త స్కూల్ పెట్టవలసిన అవసరం ఉంది. ఓ మంచి సూచన చేశారండి. మీరు ఇట్లా అభివృద్ధి చేస్తే ఏమన్నారంటే కామన్ స్కూల్ విధానం. కామన్ స్కూల్ అంటే అందరూ ఒకే దగ్గర చదువుకునేది. అందరూ ఒకే దగ్గర చదువుకునే స్కూల్ అంటే ఏమైంది? ప్రభుత్వ స్కూల్ అవుతుంది. అది ప్రభుత్వ స్కూల్ అవుతుంది. కామన్ స్కూల్ విధానం రావాలని చెప్పిండు సాధారణ సిఫార్సులలో. రెండోది, ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉంటే వాటికి ప్రభుత్వ స్కూళ్ళకి ఇవ్వండి, నిర్మాణాలు చేయండి అని చెప్పారు. ఇంకోటి కూడా చెప్పారు, ఎవరైతే విద్య పట్ల ప్రేమ ఉంటుందో అటువంటి అధికారులనే విద్యారంగంలో అపాయింట్ చేయండి అని కూడా చెప్పారు. ఇన్ని రకాలు చాలా విషయాలు సానుకూలంగా ఉన్నాయి. కానీ సానుకూల అంశాలు ఉన్నాయి. తెలంగాణ విద్యా వ్యవస్థకి ఇవి చాలా దోహదపడతాయి అని చెప్తున్నారు మీరు. కానీ ఎందుకు మిశ్రమ స్పందన వస్తున్నది? ప్రభుత్వం నుంచి ప్రకటన, కేశవరావు గారు ఒక ప్రకటన చేశారు, అదేమో అమలు చేస్తలేం, దాని మీద ఏం చూద్దాం, మళ్ళీ మరో కమిషన్ వేస్తాము, ఆ కమిషన్కు నేను కూడా సభ్యులుగా ఉన్నాను, నా ఆధ్వర్యంలో కమిషన్ నడుస్తుందని కేశవరావు చెప్తున్నారు. ప్రభుత్వం కూడా దానిపైన ఇది ఒక మంచి నివేదిక కదా, ముందుకు వెళ్ళాలనే ఆలోచన ఎందుకు చేయట్లేదు? ఎందుకు చేయట్లేదంటే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదండి. బీజేపీ కేంద్ర మంత్రి గారేమో మూసిలేయమన్నారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులేమో అర్బన్ నక్సల్స్ తయారు చేశారని చెప్పిండు. అంటే ఇవన్నీ చూస్తే ఏమర్థమవుతుంది? మీరు ఒక్కసారి చూడండి, అందులో నివేదికలో 10-12 సార్లు కాన్స్టిట్యూషన్ వాల్యూస్ విద్యార్థుల్లో నేర్పాలి, ఆ వాల్యూస్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి, వాటికి అనుగుణంగానే విద్య ఉండాలి, అప్పుడు మాత్రమే సమాజం సరైన స్థితిలో ఉంటుంది, అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పిండు. ఆ కాన్స్టిట్యూషన్ వాల్యూస్ నచ్చని వాళ్ళందరూ కూడా ఇవాళ నివేదికను వ్యతిరేకిస్తారు. ప్రభుత్వ విద్యారంగం పెరగాలి, ప్రైవేటు విద్యారంగం నియంత్రించబడాలి, క్రమంగా ప్రభుత్వ విద్యారంగం ఉండాలన్నది ఉంది సారాంశం. ఇవాళ ప్రైవేటీకరణకు ఒత్తాసు బలికెట్టోళ్ళే కేంద్ర ప్రభుత్వం. ఎవరండి? ఎన్ఈపీలు ఏముంది చెప్పండి? పూర్తిగా ప్రైవేటీకరణ చేయమంటున్నారు. కాబట్టి వాళ్ళు వ్యతిరేకించడం ఏమీ తప్పు కాదు. ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈ లోతును అర్థం చేసుకోకుండా స్పందించినట్టు నాకు అర్థమైంది. అది వాళ్ళు కూడా ఇంకా లోతుగా పరిశీలించాలి. ఎందుకంటే అసలు బడి ఉంటే కదా నీ ఉద్యోగం ఉండేది, పిల్లలు ఉంటే కదా కొత్త అపాయింట్మెంట్లు వచ్చేది, అప్పుడు కదా ఆ రూల్స్ విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆ గురువులే, ఎవరైతే గురువులే దాన్ని వ్యతిరేకించడం, గురువులే మేము పోరాటం చేస్తాం, నివేదిక పైన తిరస్కరణకు గురి చేసి పోరాటాలకు దిగుతాము అని అంటున్నారు కదా. నేను అందుకనే ఒక వ్యాసం కూడా రాశాను, మీరు లోతుగా చదవండి అని చెప్తున్నాను. ముందు బడి ఉండాలి, ముందు పిల్లలు ఉండాలి, పిల్లలు ఉంటే బడి ఉంటుంది, బడి ఉంటే టీచర్ అవసరమవుతారు, అప్పుడు కదా టీచర్ల సంఘాలు వచ్చేది. 4వ దొంతర అది. కాబట్టి తప్పనిసరిగా ఈ నివేదిక, అంటే ఈ మధ్య కాలంలో కొఠారి కమిషన్ నివేదిక తర్వాత, కొఠారి కమిషన్ నివేదిక విద్యార్థి కేంద్రంగా ఉంది, ఉపాధ్యాయుల రక్షణ కూడా ఉంది, తర్వాత రాజ్యాంగ విలువలతో కూడా ఉంది. ఆ తర్వాత మళ్ళీ
కాస్త మంచి నివేదిక అంటే నేను అన్ని నివేదికలు చదివాను. 86 నివేదిక చదివాను, 92 నివేదిక చదివాను, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 చదివాను. మళ్ళీ అంటే కొఠారి కమిషన్ తర్వాత అంతో కొంత మంచి నివేదిక అంటే ఇందులోనే మంచి అంశాలు కనిపించినాయి. దీన్ని గిట్టని వాళ్ళందరూ కూడా వాళ్ళకే ఇప్పుడు నోరెక్కువ ఉంది కాబట్టి వాళ్ళ సంఖ్య వాళ్ళు కాస్త ఉన్నత స్థానాల్లో ఉన్నారు కాబట్టి ఈ పద్ధతిలో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇక కేశవరావు గారు ఎందుకన్నారంటే కాంగ్రెస్ గవర్నమెంట్కు ప్రభుత్వ విద్యారంగానికి అభివృద్ధి చేయాలని ఉందో లేదో నాకైతే నాకు డౌటే ఉంది. నేనేమి ఎందుకంటే కాంగ్రెస్ కాలం నుంచి ఉంది కదా. వాళ్ళు గనక నిజంగా విద్యను అభివృద్ధి చేయాలి అనుకుంటే కొఠారి కమిషన్ రిపోర్ట్ను సరైన రీతిలో అభివృద్ధి చేస్తే అసలు ప్రైవేటు విద్యారంగం వచ్చేదా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? రాదు. కాబట్టి వాళ్లకు ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నట్టు కనిపిస్తే చక్కగా తీసుకుపోయి పక్కన పెట్టేయచ్చు. ఇప్పుడున్న బళ్ళు అయ్యే మూతపడిపోతాయి క్రమంగా. ప్రైవేట్ బళ్ళు ఎలాగూ వెలుస్తూనే ఉంటాయి. మనం చూస్తున్నాం. ఎంత 3 పువ్వులు 6 కాయలు కాదు, 3 పువ్వులు 16 కాయల్లాగా ప్రైవేటు విద్యా వ్యవస్థ విస్తరిస్తున్న స్థితి చూస్తున్నాం. ప్రజల జేబులు ఖాళీ అవుతున్న స్థితి చూస్తున్నాం. కాబట్టి మీరైనా మాలాంటి వాళ్ళు పిలిచినందుకు, ఎందుకంటే నాకంటే ముందు మాట్లాడిన ఇద్దరు మిత్రులు కూడా కాస్త లోతుగానే పరిశీలించి మాట్లాడారు. వాళ్ళు కూడా చాలా విషయాలు లోతుగా చెప్పారు. కాబట్టి దీన్ని బాగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. వచ్చే విద్యా సంవత్సరం అయినా పోనీ నివేదిక కాదు, ప్రైమరీ స్కూళ్ళను ఏం చేస్తే నిలబడతాయో చెప్పండి. కనీసం సగం పిల్లలకైనా చదువు చెప్పాలన్నా వద్దా? హైదరాబాదు జిల్లాలో 60% మంది కిలో రూపాయి బియ్యం ఇచ్చుకుంటా 18% మందికే నువ్వు చదువు చెప్తే ఎట్లా? మిగతా వాళ్ళందరికీ నేను అడిగాను, నేను తిరిగాను. చాలామంది అప్పులు చేసి చదివిస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అక్కడ బళ్ళు సరిగా లేవు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు కొత్త నేను చెప్పిన షేర్లింగంపల్లి చెప్పాను, రాజేంద్ర నగరు, సరూర్ నగరు, ఈ మండలాలన్నీ విస్తరిస్తూ ఉన్నాయి. మేడ్చల్ జిల్లాలో 30 ఏళ్ల కింద మేడ్చల్ జిల్లా 5 లక్షల జనాభా అండి. ఈరోజు 27 లక్షల జనాభా, 7,25,000 మంది పిల్లలు చదువుతున్నారు. అక్కడ 505 స్కూళ్ళు ఉన్నాయండి ప్రభుత్వం. ములుగు జిల్లాలో 37,000 మంది పిల్లలు ఉంటే 500 స్కూళ్ళు ఉన్నాయి. మేడ్చల్ జిల్లాలో 7,25,000 మంది పిల్లలైనా కూడా 505 స్కూళ్ళే ఉన్నాయి. దీనికి అనుగుణంగా మార్చాలా వద్దా? చాలా చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఆ కోణంలో ఆలోచిస్తేనే బాగుంటుంది. లేకుంటే నేను ఒక రిటైర్డ్ హై స్కూల్ ఉపాధ్యాయుని, ప్రధానోపాధ్యాయుని అనేకసారి చెప్తుంటా, ఇదే పద్ధతిలో వదిలేస్తే ఒక 5 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రంలో ప్రైమరీ స్కూల్స్, ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్ళు ఇప్పటికే 1920 జీరో స్కూల్స్ అయినాయి. 2,910 స్కూళ్ళల్లో 10 లోపు విద్యార్థులే ఉన్నారు. ఇంకొక 3,900 స్కూళ్ళల్లో 20 లోపు విద్యార్థులే ఉన్నారు. అంటే 20 లోపు విద్యార్థులు ఉన్న స్కూళ్ళు 4, 2, 6, 7,000 ఉన్నాయి. ఈ 7,000 కూడా అతి త్వరలో మూతపడతాయి. ఎందుకంటే 20 లోపు ఉంటే తరగతికి 2-3 ఉంటారండి. అటు టీచర్ ఒక్కలో ఇద్దరిని పెడతారు. 10 లోపు ఉంటే ఒక్కరినే పెట్టేది. ఆయన రానాడు బడి ఉండదు. తరగతికి 1-2 ఉంటారు. చదువు రాదండి. కాబట్టి ఏ తల్లిదండ్రులు దానికి ఇష్టపడతలేరు. ఆ స్థితిలో ఉన్న బళ్ళను మనం అభివృద్ధి చేసేందుకు ఒక రెవల్యూషనరీ చేంజ్ చేస్తే తప్ప ఈ బళ్ళు నిలబడవు. ఇది అర్థం చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. అసలు ఏం చేయాలి? క్రమంగా పడిపోతుంది. మీకు కావాలంటే నేను ఒక పట్టిక పంపిస్తా. 2022-23లో 2024-25 రెండేళ్లలో ఎంత తేడా వచ్చిందనేది ప్రైవేట్లో పెరిగిపోతుంది. గ్రామీణ ప్రాంత జిల్లాలు అంటే 33 జిల్లాలలో 29 జిల్లాలలో ఎన్రోల్మెంట్ తగ్గిందండి. 4 జిల్లాల్లోనే పెరిగింది. ఏ జిల్లాలో పెరిగింది? హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి. సంగారెడ్డి ఎందుకు పెరిగిందంటే సంగారెడ్డిలో పటాన్ చెరువు భాగం జిహెచ్ఎంసీలో ఉంది కాబట్టి పెరిగింది. ఇక నీకెక్కడ కూడా పెరగలే. రెండోది ఏం చెప్పిన, కరీంనగర్ చెప్పాను. మీకు ఇంకా వరంగల్ చెప్తాను. వరంగల్, హనుమకొండ 2 జిల్లాలు ఉన్నాయి, మీకు తెలుసు కదండి. హనుమకొండ జిల్లాలో 1,40,000 మంది పిల్లలు చదువుతారండి. 1,40,000 మందిలో దాదాపు 75,000 మంది హనుమకొండ, కాజీపేట, అసన్పర్తి 3 మండలాలు వరంగల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటాయి. అక్కడనే చదువుతున్నారు. ఖమ్మం జిల్లా ఉంది, 1,77,000 మంది పిల్లలు చదువుతున్నారు. అక్కడ 60,000 మంది పిల్లలు ఖమ్మం టౌన్లో చదువుతున్నారు. ఇట్లా టౌన్లోకి వేగంగా
వలసలు పెరుగుతున్నాయి, విద్యార్థులు మారుతున్నారు కాబట్టి దానికి అనుగుణమైన మార్పులు చేస్తే ప్రభుత్వ విద్యారంగం నిలబడుతుంది. అదేం చెయ్యాలనేది చర్చ జరపాలి తప్ప, ఆ చర్చ జరపకుండా ఇంకొక 2, 3 ఏళ్ళు గనక ఇదే రీతిలో గనక పోస్ట్‌పోన్ చేసుకుంటూ పోతే మనకేం మిగిలే అవకాశం లేదు. ఇంటర్ విద్యలో కూడా పెద్ద ఎత్తున మీరు చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? పెద్ద ఎత్తున కార్పొరేటీకరణ జరిగి, గతంలో నారాయణ చైతన్య 2 కాలేజీలు కార్పొరేట్ అనుకునేది. ఈ మధ్యన ఇంకొక 2, 3 వచ్చినాయి. వచ్చిన తర్వాత నేను అనేక సందర్భాలు ఎమ్మెల్సీగా ఇంటర్ బోర్డు సెక్రటరీ గారికి 2, 3 లేఖలు పెట్టాను ప్రతి సంవత్సరం. ఏమని పెట్టానంటే, ఇంటర్మీడియట్‌లో రిజల్ట్ ఇచ్చేటప్పుడు 10th జీపీఏ కూడా పక్కనెయ్యండి. మంచిగా వినండి. 10th జీపీఏని పక్కనేయమన్నా. ఎందుకంటే కార్పొరేట్ స్కూళ్ళలో, కాలేజీలలో చైతన్యలో 50,000 మంది ఒక్కొక్క సంవత్సరం చదువుతారండి. నారాయణలో కూడా 50,000 చదువుతారు. ఎన్ని ర్యాంకులు వస్తాయండి? 1000 ర్యాంకులు వస్తాయి. 49,000 మంది పరిస్థితి చెప్పాలనా వద్దా? అందులో ఫెయిల్ అయ్యేటోళ్ళు ఉన్నారు. 10థ్‌లో 9 జీపీఏ వచ్చి 9.5 జీపీఏ వచ్చి ఇంటర్మీడియట్‌లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అదే ప్రభుత్వ కళాశాలల్లో 4 జీపీఏ వచ్చి 10థ్‌లో ప్రభుత్వ కళాశాలలో చదువుకొని 700 మార్కులు, 800 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ 2 కంపేర్ చేస్తే ఎవరు చదువు చెప్తున్నట్టు? ఇది రిజల్ట్ ఏమని చెప్పిన మీకు కాస్త ఇది చిన్న విషయం అని చెప్పిన. కాబట్టి ఇవన్నిటిని అంటే ఇంటర్ విద్యను ఇక్కడనే ఉంచడం వల్ల ఏది స్కూల్ ఎడ్యుకేషన్‌లో కలిపి ఉంచడం వల్ల ఇంటర్‌లో కార్పొరేట్ విద్యకు ఎంతో కొంత చెక్ పెట్టే అవకాశం ఉంటది. డీసెంట్రలైజ్ చేసే అవకాశం ఉంటది. ఇప్పుడున్న వ్యాపారం తగ్గించే అవకాశం ఉంటదని కూడా ఆలోచించినట్టు నాకు అనిపించింది. తర్వాత డిగ్రీకొస్తే, డిగ్రీలో మీరు నిజాం కాలేజీ పోయి ఒక్కసారి చూడండి. నేను చాలా సార్లు పోయాను. తెలంగాణ మొత్తం పిల్లలు చేరతారండి. సిటీ కాలేజ్ పోయి చూడండి. తెలంగాణ మొత్తం చేరతారు. ఖమ్మంలో ఎస్ఆర్ బీజేఆర్ఆర్ కాలేజ్ ఉంది. జిల్లా మొత్తం చేరతారు. ఏది కొత్తగూడెం జిల్లా నుంచి కూడా వచ్చి. కరీంనగర్‌లో కాలేజ్ పేరు రావట్లేదు, గవర్నమెంట్ కాలేజ్. కరీంనగర్ జిల్లా మొత్తం చేరతారు. కానీ అదే ఖమ్మంలో మధురలో డిగ్రీ కళాశాల ఉంటది. నేలకొండపల్లిలో డిగ్రీ కళాశాల ఉంటది. కానీ ఎవరు పిల్లలు చేరరు. నల్లగొండలో ఎన్జీ కాలేజ్ పోతే పిల్లలందరూ చేరతారు. కానీ నల్లగొండలో చండూరు డిగ్రీ కళాశాల ఎవరు చేరరు. ఆలియా డిగ్రీ కళాశాల ఎవరు చేరరు. నకరికల్లో పెద్ద ఎవరు చేరరు. రావణపేటలో అంతంతే. దేవరకొండలో అంతంతే. ఏంటిది? అంటే అక్కడ వసతులు సరిగా లేవు. కాబట్టి ఏం చెప్పారు? 1,500 మంది చదువుకునే రకంగా డిగ్రీ కళాశాల అన్నిటినీ ఏదైనా మంచిగా అభివృద్ధి చేయండి. ఫ్యాకల్టీ ఉంచండి. అప్పుడు డిగ్రీ కళాశాలలు మంచిగా పనిచేస్తాయి. కొన్ని చేయటం కాదు. అంటే ఒక 15, 16 కళాశాలలు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. సీట్ దొరకదు. ఇంటర్మీడియట్‌లో 900 వస్తది తప్ప ఎన్జీ కాలేజ్‌లో సీట్ దొరకదు. ఇట్లా సూచనలు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను. టీచర్ల జీతాల గురించి ప్రస్తావన చేయకపోయి ఉంటే అసలు ఆ రిపోర్ట్ గురించి చాలా సానుకూలంగా ముందుకు పోయేదేమో. కానీ దాన్ని పట్టుకొని అంటే టీచర్ల జీతాల గురించి ఈ వ్యతిరేకించే ఏది టీచర్లు కాకుండా ఇతరులు వ్యతిరేకిస్తారు చూడండి. టీచర్ల మీద వాళ్ళకేం ప్రేమ లేదండి. నిజంగా ప్రేమే ఉంటే టీచర్లకు సిపిఎస్ రద్దు చేయాలి ఇయాల. సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. అది కేంద్ర ప్రభుత్వం పిఎఫ్ఆర్డిఏ చట్టం అని ఒకటి ఉంటుందండి. ఆ చట్టాన్ని కనుక రద్దు చేస్తే అందరికీ సిపిఎస్ రద్దు అయిపోద్ది. అది రద్దు చేయకుండా కేంద్రం దాని గురించి పట్టించుకోదు. కానీ ఇక్కడికి వచ్చి టీచర్లకు ఏదో చేస్తామని చెప్పి ఇక్కడ మాత్రం మాట్లాడుతుంటారు. తర్వాత ఎన్ఈపిలో చెప్పిరు ప్రీ ప్రైమరీకి మేము మంచిగా ఉండాలని. కానీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేండి. నేను ప్రతి సంవత్సరం, నేను ఎమ్మెల్సీగా ఉన్న ప్రతి సంవత్సరం 2000 నుంచి 4 సంవత్సరాలు 4 లేఖలు రాసిన ప్రధానమంత్రి గారికి, మా తెలంగాణకు ఒక 5,000 కోట్లు ఇవ్వండి, ప్రీ ప్రైమరీ పెడుతుందికి అవకాశం ఉంటుందంటే అసలు ఎవ్రీ ఇయర్ మీకు కేంద్ర బడ్జెట్ చూస్తున్నారు కదా. గతంలో యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కనీసం 4%, 3.5%, 3.4% అని ఉండేది. కానీ ఇవాళ 2.6% దిగజారిపోయేది. విద్యకు నిధులు లేవు. కాబట్టి ఎవరైతే కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అవసరం లేదు, ఎవరైతే ఈ దేశంలో పౌరులందరూ సమానం అనే భావన లేనోళ్ళు, అందరూ సమానంగా ఉండాలని కోరుకోని వాళ్ళు మాత్రమే ఈ నివేదికను బ్లండర్గా వ్యతిరేకిస్తున్నారు. ఇది గమనంలో పెట్టుకోవాలి.
టీచర్ల కంటే పాపం వాళ్ళ కడుపు కాలుతుంది, మా జీతం ఏడెక్కుందని వాళ్ళ బాధ వాళ్ళది. టీచర్లను తప్పట్టను నేను ఇక్కడ. తప్పుబట్టేది ఎవరినంటే మిగతా పక్షాలను. కానీ మిగతా పక్షాల యొక్క ద్రోహబుద్ధిని అర్థం చేసుకోమని చెప్పి టీచర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నేను మీ ద్వారా తెలియజేసేది.